అంటే బండ్ల గణేష్ గారితో మీకు అంతకుముందు లేదండి, పరిచయం ఏం లేదా? ఆయన అప్పుడు ఇన్సిడెంట్ అలా ఆయన కూడా ఆ రోజు కలవడానికి వచ్చాడు, నేను కూడా కలవడానికి నాకు తీసుకెళ్లారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు అక్కడ ఢిల్లీలో కలిసిన కానీ ఆయన నాకు సంబంధం లేదు. మీకు సంబంధం లేదు. అలాగే కవిత గారు అన్నారు మీ రాజకీయ జీవితం మాకు వదిలేయండి అని చెప్పేసి, మరి మీరు పార్టీని వీడి వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్పలేదా మీకు సపోర్ట్గా? అదే ఇట్లనే పిలిచి మాట్లాడారు, ఏంటంటే మీకు ఎమ్మెల్సీ అవసరం ఉంటే మళ్ళీ రీఇన్వైట్ చేస్తాము. అది నేను వద్దనుకున్నా. నేను ఒక ప్రొఫెషన్ డాక్టర్గా వదిలేసి వచ్చాను, ప్రజా జీవితంలోకి వచ్చాను, నేను ప్రజలకు ఉపయోగపడిన పోస్ట్ నాకు ఎందుకు, అంతే కదా. ఇప్పుడు ప్రజలకు సేవ చేయలేని పరిస్థితిలో, ప్రజల అవసరాలను నేను తీర్చలేని పరిస్థితిలో నేను ఉండు ఎందుకు, నేను కాంటాక్ట్ చేస్తే ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాను, లేదంటే నేను నా ప్రొఫెషన్ నాకు చేసుకుంటా అని చెప్పి నేను వాళ్ళు చెప్పినా వినకుండా వచ్చినా. అయితే వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వలే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ద్వారా మీ కోరిక నెరవేరింది ఎమ్మెల్యేగా, ప్రజలకి మరి మీకు ఫ్రీ హ్యాండే ఉంది కదా. ఇప్పుడు ఎన్ని మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు ప్రజలకి? పేద ప్రజలు ఎక్కువ ఉన్నారని మీరే చెప్పారు, మీరు ప్రజలతో మమేకమై ఉన్నారు. ఎప్పుడు అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఈ సాగునీరు వ్యవస్థ చెప్పాను కదా, 21 ప్యాకేజ్ కంప్లీట్ చేసి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అన్నది ప్రాథమికంగా ఫస్ట్. అది కాకుండా ఇంకా మా దగ్గర గిరిజనులు ఎక్కువ, వాళ్ళందరూ కూడా పోడు భూమి సమస్యలు ఉన్నాయి. దగ్గర 8 నుండి 10,000 ఎకరాలు అప్పుడు కాంగ్రెస్ పంచిన భూములను వీళ్ళు ధరణి పేరు మీద పార్ట్ బిల్లో పెట్టి వాళ్ళ భూములు గుంజుకున్నారు. సో దాంట్లో మేము ఎజెండాలు కూడా పెట్టాం పార్టీ వాళ్ళని, మా కాన్స్టిట్యున్సీలో పోడు భూముల సమస్య తీర్చడం అన్నది ఇంకొకటి. అది కాకుండా ఇవాళ విద్యం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేయబడ్డది. సో ఆ రెండింటిని కూడా వీలైన దగ్గర ఎక్కడ స్కూల్స్ను స్ట్రెంథెన్ చేయడం కానీ, మోడల్ స్కూల్స్ స్ట్రెంథెన్ చేయడం కానీ, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టడం, సో తర్వాత హాస్పిటల్స్ పెట్టడం, అంటే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్ట్రెంథెన్ చేయడం, ఇదంతా కూడా విద్యం అన్నది సెకండ్ టాప్ ప్రయారిటీ. తర్వాత థర్డ్ ఏంటంటే మేము చెప్పినటువంటి 6 గ్యారంటీస్ ఉన్నాయి కదా, దాంట్లో అందరికీ ఉపయోగపడే ఉన్నాయి. సో అవి కూడా ఎవ్రీ బెనిఫిషరీకి రీచ్ అయ్యేటట్టు చూడడం అన్నది మేము ఒక ప్రయారిటీ కింద పెట్టుకున్నాం. వ్యవసాయము, తర్వాత విద్యము, తర్వాత సంక్షేమం, ఈ 4 అయితే డెఫినెట్గా నా సాయశక్తుల్లో నేను చేస్తాను.